అది కాదు అదే కాలంలో మధ్య గ్లాస్ తేవాలా అందరికీ నమస్కారం. ఈరోజు గత 2 రోజుల నుంచి మా ఊర్లో మా తిరుపతి గంగమ్మ జాతర మొదలైంది. మా తిరుపతి గంగమ్మ ఇది ఒకటేమంటే ఆ అమ్మ గ్రామదేవత. అలాగే తిరుపతి గంగమ్మే కాకుండా మారమ్మ గుడి కూడా ఇన్నే ఉండదు. కాబట్టి ఈ ఇద్దరు తల్లిల యొక్క ఆశీర్వాదము మా అందరిపై, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలనేసి ఈ గుళ్ళకి వచ్చే పొంగుళ్ళ కోసము, సందర్శించడానికి కోసము, మొక్కుబడుల కోసము, వాళ్ళ కష్టాల కోసము, వాళ్ళు దీనికోసము ఇక్కడ వచ్చే ప్రతి ఓళ్ళు కూడా వాళ్ళందరూ మనకి మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మన ఊరోళ్ళు, మన ప్రాంతం వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఎండకి అలసిపోయి ఉంటారు. ఆ అలసిపోయినప్పుడు మేమేదో ఆ భగవంతుని దయ వల్ల మా వల్ల అయింది ఉడతపోతి సహాయంతో మేము వచ్చే సందర్శకులకి ఒక గ్లాసుడు మజ్జిగ వాళ్ళకి ఇస్తే ఆ ఎండలో వాళ్ళు తాగి దేవుడా అనేసి వాళ్ళ సంతోషంగా ఎప్పుడైతే అవుతారో అదే మాకు ఎంతో మా బతుకులకి మేము మేము సంతోషపడతాము. ముఖ్యంగా ఈడ ఏమున్నా ఇక్కడున్నా ఇది కేవలం మేము గత 8 సంవత్సరాల నుంచి నేను, నా స్నేహితులు, నా తోటి అన్న తమ్ముళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ నాకు వెన్నుంట ఉండి, నా తమ్ముళ్ళందరూ వెన్నుంట ఉండి నేనేం చేసిన వాళ్ళు అన్న నువ్వు చేసిన దాంట్లో మేము నీతో కూడా నిలబడతామనేసి మాకు సహాయం చేయడం గత 8 సంవత్సరాల నుంచి మేము ఒకరోజు మహా అన్నదానం కూడా మేము పెడతా ఉన్నాము. అదే కాకుండా ఇది 4వ సంవత్సరము ఈ మజ్జిగ కూడా మేము పంచుతూ ఉన్నాము. మీరందరూ ఇది ఒకరోజు ఏదో ఒకరోజు షో కోసం పెట్టేసినాము, 2వ రోజు ఆపేసినామని కాకుండా మేము ఒక్క వాన వస్తే తప్ప మిగతా ఎన్ని దినాలు మా అమ్మ జాతర జరుగుతుందో అన్ని దినాలు కూడా మేము 11 గంటల నుంచి 1 గంట వరకు అది ఎన్ని వేల మంది అయినా రాని మేము అయితే మాత్రం మలిసిపోయేది ఉండదు, ఆపేదంటూ ఉండదంటూ మీ అందరి సమక్షంలో మేము పెడతా ఉన్నాం. అయ్యా మేము కోరుకునేది ఒకటే, మీరు ఇది మా పైన మాకు ఆశీర్వదించండి, మేము అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి కోరుకుంటూ మీకు సెలవు. మాకందరూ ఆశీర్వదించాలి. చూడు ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారో అందరూ ఆశీర్వదించాలి. రండమ్మా
పండగ దానికి చల్లగా తాగి ఆశీర్వదించండి అమ్మా. మనం బాగుండాలా, మన ఊరు బాగుండాలా, మన గ్రామ ప్రజలందరూ బాగుండాలమ్మా. Mamam kita kelas loh itu. Iya. Nah,